హలో గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. మన ఇప్పుడు 19th జనవరి 2019కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, ఎంతమంది భారతీయ అమెరికన్లకు అమెరికాలో కీలక పదవులు లభించాయి? జవాబు ముగ్గురికి. ముగ్గురు భారతీయ అమెరికన్లకు కీలక పదవులు. వివరాలకు వెళ్తే, ముగ్గురు భారత సంతతి అమెరికన్లకు కీలక పదవులు దక్కాయి. అత్యంత ప్రాధాన్యమైనటువంటి 3 విభాగాలకు వీరిని నియమించారు. రీటా బరన్యాల్ను అణు సాంకేతిక పరిశోధన మరియు అభివృద్ధి నిర్వహణ, వసతుల కల్పనకు అధిపతిగా మరియు యేల్ విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ అయినటువంటి బంజాయ్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సహాయకుడిగా మరియు అమెరికా న్యాయశాఖలో సలహాదారుడిగా పనిచేస్తున్నారు. బిఎల్ పటేల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఓవర్సైట్ కౌన్సిల్ కోష్గారా సహాయ కార్యదర్శిగా ఉన్నారు. నెక్స్ట్, గ్లోబల్ థింకర్స్ జాబితా 2019 ప్రకారం అత్యుత్తమ ఆలోచన పరుల జాబితాలో నిలిచినటువంటి భారతీయుడు ఎవరు? జవాబు ముఖేష్ అంబానీ. అత్యుత్తమ ఆలోచన పరుల జాబితాలో ముఖేష్. వివరాలకు వెళ్తే, 100 మంది ప్రపంచ అత్యుత్తమ ఆలోచన పరుల జాబితా 2019 సంవత్సరం భారత వ్యాపారవేత్త ముఖేష్ అంబానీకి చోటు లభించింది. పారిస్ పాలసీ పబ్లికేషన్స్ ప్రకటించినటువంటి ఈ జాబితాలో ముఖేష్తో పాటు అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మా మరియు అమెజాన్ సిఇఓ జెఫ్ బెజోస్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటే IMF చీఫ్ క్రిస్టిన్ లగార్డు ఉన్నారు. అత్యుత్తమ ఆలోచన పరుల జాబితాను మొత్తం విభాగాలుగా విభజించగా ముఖేష్ టాప్ 10 టెక్నాలజీ థింకర్స్లో నిలిచారు. నెక్స్ట్, ఇటీవల అతిపిన్న వయస్సులో భారతీయ గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి వ్యక్తి ఎవరు? జవాబు గుకేష్. అతిపిన్న భారతీయ GMగా గుకేష్. వివరాలకు వెళ్తే, అతిపిన్న వయస్సులో గ్రాండ్ మాస్టర్ హోదా పొందినటువంటి భారతీయుడిగా తమిళనాడుకి చెందినటువంటి డి గుకేష్ నిలిచాడు. 12 సంవత్సరాల 7 నెలల 17 రోజుల వయస్సులో గుకేష్ ఈ ఘనతను సాధించాడు. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఓపెన్ చెస్ టోర్నమెంటులో DK శర్మను ఓడించడం ద్వారా GM గుకేష్ హోదా పొందాడు. దీనితో GM హోదా పొందినటువంటి 59వ భారతీయుడిగా గుర్తింపు పొందారు. నెక్స్ట్, సునేత్ర పథకం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? జవాబు ఒడిస్సా రాష్ట్రంలో. ఒడిస్సాలో సునేత్ర పథకం. వివరాలకు వెళ్తే, తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కంటి వెలుగు తరహాలో ఒడిశా ప్రభుత్వం సునేత్ర పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు మరియు చికిత్సలు జరపడంతో పాటు అవసరమైనటువంటి వారికి ఉచితంగా కళ్లద్దాలను కూడా అందజేస్తారు. నెక్స్ట్, ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 4వ సీజన్లో విజేత ఎవరు? జవాబు బెంగళూరు రాప్టర్స్. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్. వివరాలకు వెళ్తే, ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 4వ సీజన్ అంటే BL4లో బెంగళూరు రాప్టర్స్ విజేతగా నిలిచింది. బెంగళూరులో జరిగినటువంటి ఫైనల్లో బెంగళూరు రాప్టర్స్ 4-3తో ముంబై రాకెట్స్పై విజయాన్ని సాధించింది. విజేతగా నిలిచినటువంటి రాప్టర్స్కు 3 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ లభించింది. నెక్స్ట్, ఇటీవల బదిలీ అయినటువంటి రాకేష్ ఆస్థానా ఏ సంస్థకు సంచాలకుడిగా ఉన్నారు? జవాబు CBI సంస్థకు. CBI ప్రత్యేక సంచాలకుడు ఆస్థానా బదిలీ. వివరాలకు వెళ్తే, అంతర్గత విభేదాలతో రచ్చకెక్కినటువంటి ప్రత్యేక సంచాలకుడు రాకేష్ ఆస్థానాకు ప్రభుత్వం
ఉద్వాసన పలికింది. ఆయనతో పాటు మరొక 3 సీనియర్ అధికారులను బయటకు పంపింది. వారు అరుణ్ కుమార్ శర్మ మరియు మనీష్ కుమార్ సిన్హా మరియు జయంత్ జనాయక్ నవరేలా పదవీకాలం ముగిసినట్లుగా ప్రభుత్వం తెలిపింది. ఆ స్థానాలను పౌర విమానయాన భద్రతా సంస్థ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీలోకి బదిలీ చేస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. నెక్స్ట్, పాక్యాంగ్లో దిగినటువంటి వాయుసేన విమానం పేరు ఏమిటి? జవాబు AN-32. AN-32. పాక్యాంగ్లో దిగినటువంటి వాయుసేన విమానం వివరాలకు వెళ్తే, సిక్కింలోని వ్యూహాత్మకంగా కీలకమైనటువంటి పాక్యాంగ్ వైమానిక క్షేత్రంలో వాయుసేనకు చెందినటువంటి AN-32 రవాణా విమానం విజయవంతంగా ల్యాండ్ అయింది. భారత్ చైనా సరిహద్దు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాక్యాంగ్ సముద్ర మట్టానికి 4500 అడుగుల ఎత్తులో ఉన్నది. నెక్స్ట్, అండమాన్ నికోబార్ దీవులలో సంభవించినటువంటి భూకంపం ఎంత తీవ్రతతో నమోదైంది? జవాబు 6.0 తీవ్రతతో. నికోబార్ దీవుల్లో భూకంపం వివరాలకు వెళ్తే, అండమాన్ నికోబార్ దీవుల్లో బలమైనటువంటి భూకంపం 6.0 తీవ్రతతో రిక్టర్ స్కేల్పై నమోదైంది అని జాతీయ భూకంప అధ్యయన కేంద్రం తెలియజేసింది. ఎటువంటి ఆస్తి మరియు ప్రాణ నష్టం జరగలేదని తెలియజేసింది. నెక్స్ట్, ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా ఎవరిని నియమించారు? జవాబు గోపాలకృష్ణ ద్వివేది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారిగా అంటే సిఈఓగా గోపాలకృష్ణ. వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా గోపాలకృష్ణ ద్వివేదిని నియమిస్తున్నట్టుగా ఉత్తర్వులను జారీ చేశారు. ఇంతకుముందు రామ్ ప్రకాష్ సిసోడియా ఈ పదవిలో ఉండేవారు. నెక్స్ట్, ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ రిజల్యూషన్ ఆఫ్ డైలమాస్ విత్ కేస్ స్టడీస్ అనేటటువంటి పుస్తక రచయిత ఎవరు? జవాబు మోహన్ కందా. ఎథిక్స్ ఆఫ్ గవర్నెన్స్ వివరాలకు వెళ్తే, 3వ IAS అధికారి మోహన్ కందా రచించినటువంటి ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ రిజల్యూషన్ ఆఫ్ డైలమాస్ విత్ కేస్ స్టడీస్ అనేటటువంటి పుస్తకాన్ని వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. సివిల్ సర్వీసుల్లోకి వచ్చేటటువంటి యువతకు ఈ పుస్తకం దిశానిర్దేశం చేస్తుందని అన్నారు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను మరియు విలువైనటువంటి సూచనలను మాకు కామెంట్ల రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.